అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందు కామెడీ లాగ్స్. జీవితకాల సమస్యలకు అద్భుతమైనటువంటి మంత్రం మృత్యుంజయ మంత్రం. ఈ మంత్రాన్ని మనకు మహర్షులు ఋషులు అందించారు. ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మృత్యుంజయ మంత్రం గురించి వీడియోలో వివరంగా చెప్పుకుందాం. మనిషికి ఉన్న సమస్యలను పోగొట్టి బాధల నుండి సాంత్వన చేకూర్చడానికి మన పురాణాలలో ఎన్నో శ్లోకాలను ఉపదేశించారు మన మహర్షులు ఋషులు. వాటిలో ఒకదైనటువంటిదే ఈ మృత్యుంజయ మంత్రం. ఈ మృత్యుంజయ మంత్రం గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని రహస్యాలు విషయాలు ఈ వీడియోలో మీకోసం చెప్పుకుందాం. ఓం జుం సహ అనే 3 అక్షరాల మంత్రం మృత్యుంజయ మంత్రం. ఈ మృత్యువును దారిద్ర్యాన్ని మర్తించే మంత్రం ఇది. శివ, విష్ణు, సూర్యాది దేవతలంతా దీన్నే పఠించేవారు. వారు దీన్ని పఠించడం వల్ల ప్రసన్నులవుతారు. ఓం జుం సహ అనే ఈ మహామంత్రాన్ని అమృతేశ నామంతో కూడా వ్యవహరిస్తారు. ఈ మంత్రాన్ని జపించే వారికి పాపాలన్నీ నశిస్తాయి. మృత్యువులాగా బాధించే కష్టాలన్నీ కూడా దరిదాపుల్లోకి రాకుండా దూరం అవుతాయి. ఈ మంత్రాన్ని 100 మార్లు అనితర ధ్యాన తత్పరతతో జపిస్తే వేదాధ్యయనం వల్ల ఇచ్చే సుకృతం, యజ్ఞఫలం, తీర్థస్నాన దాన పుణ్యం అంతటువంటి ఫలితాలు లభిస్తాయి. 3 సంధ్యల్లోనూ 108 సార్లు ఈ మంత్రాన్ని జపించే వారికి అలా జపిస్తున్నంత కాలము కూడా మృత్యువు దూరంగానే ఉంటుంది. కఠినాతి కఠినములైన విఘ్నమైనటువంటి బాధలన్నీ కూడా మీ దరిదాపుల్లోకి రాకుండా తొలగిపోతాయి. శత్రువులపై విజయం సాధిస్తారు. ఆర్థికంగా మీ సమస్యలన్నీ మెరుగుపడతాయి. శుభ ఫలితాలు వస్తాయి. భగవానుడైన మృత్యుంజయుడు లేదా అమృతేశ్వరుడు శ్వేత కమలంపై కూర్చుని ఉంటాడు. ఆయన చతుర్భుజుడు. ఒక చేతిని అభయముద్రతో, మరొక చేతిని వరదముద్రలో ఉంచి మిగతా 2 చేతులను అమృత భాండాన్ని పెట్టుకుని నిత్యం మనల్ని శారీరక, మానసిక, ప్రాణాంతక బాధల నుండి రక్షించడానికి సిద్ధంగా సర్వసన్నద్ధుడై ఉంటాడు. ఈ అమృతేశ్వరుడు ఆయన వామాంకృతే అమృత భాషిని అమృతాదేవి నిత్యం కొలువుంటుంది. ఆమెను ధ్యానించాలి. ఆమె ఒక చేతిలో కలశాన్ని, మరొక చేతిలో కమలాన్ని ధరించి ఉంటుంది. కలశం కుడి చేతిలో ఉంటుంది. ఓం జుం సహ అనే మంత్రం పరమశక్తి ప్రదాయకం, అతులిత శాంతిదాయకం. అమృతాదేవి సహిత అమృతేశ్వర స్వామిని ధ్యానిస్తూ ఈ మహామంత్రాన్ని 3 సంధ్యలలోనూ జపిస్తూ అలా రోజుకి 8000 మార్లు 1 నెల దాకా చేయగలిగిన వారికి జర, మృత్యు, మహావ్యాధి బాధలేమీ ఉండవు. శత్రువులపై స్పష్టమైన శాశ్వతమైన విజయాన్ని సాధించగలుగుతారు. మహాశాంతిని పొందుతారు. కాబట్టి ఈ మృత్యుంజయ మంత్రాన్ని రోజులో కనీసం 108 సార్లైనా తప్పకుండా జపిస్తూ ఉంటే అన్ని రకాల బాధలు తొలగిపోయి మానసిక స్వస్థత చేకూరుతుంది. జీవితంలో ఉండేటువంటి చిక్కుముడులన్నీ తొలగిపోతాయి. మనకు ఉండేటువంటి గ్రహ దోషాలు, గ్రహస్థితి ప్రభావాలు, సకల పీడలు, అన్ని దోషాలు పోయి మానసిక బాధల నుండి కూడా విముక్తి పొంది మనకి ఇవన్నీ బాధలన్నీ కూడా పటాపంచలైపోతాయి. ఈ మృత్యుంజయ మంత్రాన్ని వీలైతే జపించడానికి ప్రయత్నిద్దాం. ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని, ఇందులో ఎవరికీ తెలియని కొన్ని విశేషాలు కూడా ఉన్నాయి, అవి కూడా మీకు చెప్దామన్న ఉద్దేశంతో ఈ వీడియో చేశాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చితే ఒక లైక్ చేయండి. అలానే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చందు కామెడీ వ్లాగ్స్ అనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలానే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.